రామారావు గారితో ఆయన భక్త కన్నప్ప సినిమా తీశారు. ఏమైనా ఇది అన్నగారికి అయితే దీని గురించి బాగా తెలుస్తుంది, ముందుగా మనం అన్నగారికి చూపించాలని కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు అనుకొని రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. ఇలా మీరు ఎలాగైనా మీకు ముందు చూపించాలనుకుంటున్నాము అంటే, తప్పకుండా బ్రదర్, మీరు అన్నీ రెడీ చేసుకోండి, నేను వస్తున్నాను అన్నారంట. ఆ డేట్ చెప్తే పక్కన ఉన్నారు మేనేజరు, అయ్య బాబాయ్ ఆ రోజు షూటింగ్ ఉంది అన్నగారికి, ఆయన జీవితంలో ఎప్పుడు కూడా షూటింగ్ వాయిదా వేసుకోలేదంట. రామారావు గారు వారు చెప్పారంట, సార్ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది, ఎలాగ సార్, అది భానుమతి గారితో కాంబినేషను, చాలా కష్టం అని. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు బ్రదర్. ఆ బ్రదర్స్ ఇద్దరు చూసారా, వారు పిలిచే విధానం, వారి కళ్ళల్లో నేను రావాలనే ఆప్యాయత, నేను వెళ్తున్నాను మీరేం చేస్తారో చేయండి అని చెప్పి ఆ రోజు వారు సినిమాకి వెళ్ళటం, అది చూడటం. ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తామంటే కృష్ణరాజు గారు తన బ్రదర్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దు, నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఆ సినిమా చూసి ఆ సినిమాని మెచ్చుకొని అది 100 days ఆడుతుందని చెప్పిన సినిమా భక్త కన్నప్ప నిజంగా అంత విజయాన్ని సాధించింది. అది ఎన్టీ రామారావు గారి గొప్పతనం.